దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకనికరమును బట్టి ఇప్పటి వరకు మనం దేవుని సన్నిధిలో గడపడానికి ప్రభు చూపిన శ్రేష్టమైనటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైన విషయాలు ఈ యొక్క ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి మరి తన ఆలోచనను బట్టి దేవుడు మనకి ఏమేమి అవసరమై ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఆలస్యం చేయకుండా మనం ఈ మాటలన్నిటిని కూడా మనం ధ్యానిద్దాం. ఈరోజు ప్రత్యేకించి మనం ప్రవచనం అంటే ఏమిటి, ప్రవచనం అనేది ఎవరు చెప్తారు, ప్రవచనం అనేది ఎలా చెప్తారు, ఏ ప్రవచనాలను నమ్మాలి, ఏ దర్శనాలను నమ్మాలి, ఏవి ఎలా కలుగుతాయి, ఏ విధంగా మరి ప్రభు ఎవరితో ఎలా మాట్లాడతారు అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవచనం అంటే ఏమిటి అనంటే జరగబోయేటువంటి సంగతులను, రాబోయేటువంటి సంగతులు, జరగబోయేటువంటి సంగతులను గూర్చి ముందుగా చెప్పటమే ప్రవచనం అని అంటారు. ఈ రోజున చాలా ప్రవచనాలు చెప్పేవారు, మరి దర్శనాలు చూసేవారు ఎక్కువైపోయారు. అయితే దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 20వ వాక్యం 21వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ వాక్య భాగాలను అందరూ కూడా తీసి చదవాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు అని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూసారా, ఈ రోజుల్లో చెప్పబడుతున్నటువంటి ప్రవచనాలకి, జ్యోతిష్కానికి, సోదికి తేడా లేకుండా పోయింది. సోది చెప్పే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మన ఇంటికి వచ్చి మనం ఇచ్చేటువంటి బియ్యానికో మనం ఇచ్చే డబ్బులకో ఆశపడి నేను సోది చెప్తానని మన వాళ్ళు చెయ్యి పట్టుకుని ఎవరింటికైతే వస్తారో వారు చెయ్యి పట్టుకుని సోదంతా చెప్తూ ఉంటారు. సోది ఆత్మచేత నింపబడిన వారు సోది విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దాని ద్వారా తమ పొట్టను గడుపుకుంటూ ఉంటారు, తమ జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ పేతురు గారు మనకు ఒక విలువైన మాటను మనకు అందిస్తున్నారు. ఏమనంటే, ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనం కూడా పుట్టదు. దేవుని గ్రంథంలో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. పాత నిబంధన గ్రంథము అంతయు కూడా అనేక మంది భక్తులు అంటే మనుషులే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై అనేకమైనటువంటి మాటలు వారు పలికారు, అనేకమైనటువంటి ప్రవచనాలు వారు పలికారు. పాత నిబంధనలో పలకబడిన ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేర్పు జరుగుతూ వచ్చాయి. ఈ విషయాలన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే, చాలామంది ప్రజలు అమాయకులై
విషయం తెలియక, సత్యమేదో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక మోసపోయేటువంటి ఒక ఆత్మను కలిగిన వారి దగ్గరికి వెళ్ళి మోసపోతూ తమ జీవితాలను మోసం చేసుకుంటూ దేవునికి దూరంగా, దేవుని రాజ్యానికి దూరంగా బ్రతుకుతూ మరి శాపాన్ని కొని తెచ్చుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు. ప్రవచనం అనేది ఎప్పుడు కూడా మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రవచనం అంటే ఊహించి చెప్పటం కాదు. ఒకరోజు ఒక ఆమె పెద్ద పొట్టేసుకుని ఒక ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ప్రవచనాలు చెప్తాడట. అంటే ఇదేమన్నా సోదా? ఎప్పుడంటే అప్పుడు వచ్చినప్పుడు చెప్పడానికి ప్రవచనాలు. 9వ నెల ప్రెగ్నెన్సీ, 10వ నెల ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అంత పెద్ద పొట్టేసుకుని ఒక ఆమె వెళ్ళింది. ఇక ఆయన ఊహించేసుకున్నాడు ఏమని, లోపల బేబీ ఉండుంటుంది ఖచ్చితంగా. ఇక కళ్ళు మూసుకొని ఊగిపోతా, అటు ఇటు ఊగిపోతా ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నా కుమారి, ప్రభు అయిన యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా, నీ గర్భమున ఒక చక్కని కుమారుడు నేను ఇవ్వబోతున్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పాడట. అదంతా అయిపోయిన తర్వాత ఆమె అందంట, అయ్యా నాకు 9వ నెల కాదు 10వ నెల కాదయ్యా, నా పొట్టకు సంబంధించిన ఒక జబ్బు వచ్చింది. నాకు జబ్బు వచ్చి పొట్ట బెలూన్లాగా ఉబ్బిపోయింది. ఈ ఉబ్బిపోయిన పొట్టను చూసి ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినదేమనగా అని చెప్పి ఆరంభించి ఆఖరిలో మళ్ళీ పైపెచ్చు ఇదే యెహోవా వాక్కు ఈ విధంగా ముగించాడట. అంటే దేనిని బట్టి మాట్లాడుతున్నాడు? ఊహించి. ఏం ఊహించాడు? పొట్ట ఎత్తుగా ఉంది గనక బేబీ ఉన్నట్టే, ఖచ్చితంగా ఆడబిడ్డ పుడుతుందని చెప్తే మనకు పైసలు తక్కువ వస్తాయి కనుక, మగబిడ్డ అని చెప్తే ఇంకో 4,000 ఎక్కువ వస్తాయి కనుక మగబిడ్డ పుడతాడు. ఇట్లాంటి వాళ్ళని ఎంతోమంది ఉన్నారు. ఊహించి చెప్పేది కాదు ప్రవచనం. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఊహించి. 6 నెలల క్రితం నుంచి చెప్తున్నారు 3rd వేవ్ వస్తే పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుందని. 6 నెలల క్రితం మీరు చూసుకోండి, 6 నెలలు 4 నెలల క్రితం నుంచి చెప్తున్నారు 3rd వేవ్ అనేది వస్తే కనుక పిల్లల మీద ప్రభావం ఉంటుంది అని. ఈ మధ్య కొత్తగా చాలామంది మరి అడుగుతున్నారు ఫోన్లు చేసి, ఏంటండి మాకు వాట్సాప్ వచ్చింది, మాకు ఎవరో పెట్టారు వాట్సాపు, అందులోనేమో మరి పిల్లలు చచ్చిపోతారని రాశారు, డేగలు వచ్చి ఎత్తుకుపోతాయట పిల్లల్ని, మా పిల్లలు చనిపోతారట, ఇది నిజమా కాదా అని ఫోన్లు చేసి అడుగుతున్నారు. డేగలు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటే అందులో రాయబడిన మాట, ఆ వాట్సాప్ దాంట్లో డేగలు వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటే, ప్రభువా డేగలు ఎత్తుకుపోతున్నాయి ఏం చేయమంటావు అంటే దేవుడు అన్నాడంట, అవి అలా ఎత్తుకెళ్తూ ఉంటాయి అంతే, నువ్వు అలా చూస్తూ ఉండు అన్నాడంట. ఈయన ఇలా చూస్తూ ఉండిపోయాడట. ఈ మే నెల ఎండింగ్ లోపు చాలామంది పిల్లల్ని డేగలు ఎత్తుకుపోతాయి అన్నాడు. దేవుని దయను బట్టి ఇంకొక వారం ఉందనుకుంటా మే నెల ఎండింగు. ఇప్పుడు దాకా ఏ పిల్లల్ని కూడా సాతానుడు దూతలు ఎత్తుకుపోకుండా ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చారు. అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు దర్శనాలు చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేయొద్దు. ఇట్లాంటి వారు ఉన్నారు, మీరు గమనించాలి, మీరు గుర్తుపట్టాలి. ఒక ఆమె దేవుని మందిరానికి రాకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే వేరే మందిరానికి వెళ్తుందట. ఆమెను భయపెట్టడానికి ఇక పాస్టర్ గారు తగులుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి, అమ్మా నీ ఇంట్లో సరిగ్గా నట్టింట్లో సమాధి పెట్టి కనపడుతుంది. ఏం కనపడుతుంది? సమాధి పెట్టి.
చీకటి అలుముకున్నది నీ ఇల్లంతా, సమాధి పెట్టి ఇక ఆ అమ్మాయి గడగడ 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 వణికిపోతూ మందిరానికి తెల్లారి నుంచి నెక్స్ట్ వీక్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసిందట. ఇట్లాంటి ప్రవచనాలు, ఇట్లాంటి కళలు, ఇట్లాంటి దర్శనాలు చెప్పి ప్రజలను మోసం చేసేవారు చాలామంది తయారయ్యారు. ఊహించి చెప్పటం కాదు, లేదా ఇచ్చను బట్టి చెప్పటం. ఇచ్చను బట్టి అంటే, ఓ నా సేవకుడా, నీతో నేను తెలియజేయంది ఏమనగా, నేననరు మళ్ళీ, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మన సంఘంలో ఫలానా రమ్య అనేటువంటి BSc BEd చేసిన అమ్మాయి ఉన్నది నా కుమారుడా, ఆమెను ఈ కుమారునికి ఇచ్చి పెళ్లి చేయమని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నాడు. ఇదే యెహోవా వాక్కు. అంటే ఈ మాట పాస్టర్ గారు విని ఇప్పుడు పాస్టర్ గారు ఆ అమ్మాయితో మాట్లాడి వీడిద్దరికి పెళ్లి చేయాలి. ఇప్పుడు వీడికి పెళ్లి చేయటం కోసం వీడి కళ్ళు మూసి ఊగిపోతా, అటు ఇటు ముందుకి వెనక్కి పూనకం వచ్చినట్టు ఊగిపోతా లేనిపోయిన విషయాలన్నీ వీడి మనసులో ఉన్న కోరికను కళ్ళు మూసుకుని ఊగుతో చెప్తున్నాడు అనమాట. అది విషయం. ఇది తెలియని కొంతమంది ఏం చేస్తారు, అమ్మో దేవుడు మాట్లాడుతున్నారు చూసారా, ఏం మాట్లాడుతున్నాడు, పెళ్లి గురించా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు అట్లా అయిపోతావు ఇలా అయిపోతావు అని చెప్తున్నాడా, అసలు ప్రవచనం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై పలుకుచున్న మాటలు. అనేక మంది మాట్లాడతారు మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు. నాకు ఒక సహోదరి తెలుసు, చాలా సంవత్సరాల నుంచి ఆమె గర్భం మూసివేయబడి ఉన్నది. ఒకరోజు ఆమెకి మరి చాలామంది పాస్టర్స్ తెలుసు. చాలామంది పాస్టర్స్ అంటే తమను నడిపించేటువంటి దైవ సేవకుల కంటే కూడా చాలామంది మరి బయట వారిని ఎక్కువగా ఏది నెలకోసారి 10 మంది క్యూ కడతారు ఆ ఇంటికి, ప్రతి నెల బ్యాగులు తగిలించుకుని. ఈమె రూపాయి కోసం వాళ్ళు లేనిపోయిన మాటలన్నీ చెప్తూ ఉంటారనమాట. ఈమె అవసరాన్ని ఆసరా చేసుకుని. ఓ ఆయన వచ్చాడట, రానే వచ్చాడు. రావటం ఏమన్నాడు తెలుసా, కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచి చెప్తే నమ్మరు కదా, అందుకని కళ్ళు మూసుకుని, ఇదిగో అమ్మా నీకు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు తెలుసా, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడయ్యా చెప్పు. ఏం మాట్లాడాడంటే, నీ సొంత మరిది నీ సొంత అత్త ఇద్దరూ కలిసి నీకు చేతపడి చేశారు, అందుకనే నీకు పిల్లలు పుట్టట్లేదు. పెట్టాడు కుటుంబంలో చిచ్చు. ఈమె అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. సాధారణంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మరిది మీదో, వాళ్ళ బావగారి మీదో, లేదా తోటికోళ్ళ మీదో, వాళ్ళ మీద, అత్తల మీదో కొంచెం ఏదో చిన్న చితక కోపాలు ఉంటాయి, ఏదో చిన్న చిన్న తేడాలు ఉంటాయి. ఎప్పుడో ఈమె గారు ఆయనతో ఈ విషయాలు పంచుకుంది. మా అత్తయ్య ఎట్లా, మా తోటికోళ్ళు ఎట్లా, మా మరిది ఇట్లా అని పంచుకుంది ఎప్పుడో. ఒకసారి ఇట్లా చెప్పింది కనుక దాన్ని అడ్డం పెట్టుకుని ఇక ఈరోజు వచ్చి ఇక ఊగిపోతా చెప్పేశాడనమాట. ఏమనంటే, ఖచ్చితంగా నమ్ముద్దు కదా ఆ మనిషి, మీ అత్తయ్య నీకు చేతబడి చేసింది, ఇంకెవరో కాదు, బయటోళ్ళు కాదు, నీ సొంత ఇంటోళ్ళే నీకు చేశారు. అయ్యో అదేంటయ్యా, మరిదనేవాడు క్షేమం కోరుకోవాలి కానీ అన్నని ఈ రకంగా చేస్తాడా అని చెప్పి అబద్ధపు ప్రవచనాలను నమ్మి మోసపోతూ అనేక మంది చేతిలో బలైపోతున్నటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. అక్కడెక్కడో సోది చెప్తారంట అని చెప్పి చాలామంది మన ప్రాంతంలో కూడా సోది చెప్పించుకోవడానికి రోజు వారం వెళ్తూ ఉన్నారు చాలామంది. వెళ్ళినందుకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, తులమో ఫలమో. వీళ్ళు ఏదో ఒకటి ఇస్తారు, వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి వీళ్ళకి ఇస్తారు.
హిందూ దేవాలయాల్లో కనుక వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళామనుకుని మరి అక్కడికి వెళ్ళి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకుని ఓ చెప్ప నైకి ఓ చెప్ప నాకని ఇద్దరు చెరోటి పంచుకున్నట్టు వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇచ్చే దానికోసం ఆశించి వాళ్ళేదో చెప్తారని ఆశించి వీళ్ళేదో ఇస్తూ ఉంటారు. ఊహించి చెప్పటం కాదు, మనుషుల యొక్క అవసరాలను మనుషుల యొక్క బలహీనతలను ఆసరా చేసుకుని వాటిని బట్టి కళ్ళు మూసుకుని చెప్పేది ప్రవచనం కాదు. మేము ఎలా గుర్తుపడతామండి, మేము ఎట్లా గుర్తుపట్టాలి మాకు తెలియట్లేదే అనుకోవద్దు. ఆ వివేచన, ఆ జ్ఞానం. ఈరోజు మన ప్రార్థనాంశం ఏమిటి? ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం, వివేచన కలగాలి, వివేచన రావాలి. దేవుని వాక్యాన్ని పరిశీలించి క్షుణ్ణంగా చదువుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, జ్ఞానం కావాలి ప్రభువా, వివేకం కావాలని అడుగుతావో, దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ వివేకం ఇస్తాడు. మోసపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనేక మంది పాత నిబంధనలో చాలామంది భక్తులు అనేక విషయాలు మాట్లాడారు. వారు మాట్లాడిన అనేకమైన ప్రవచనాలు ఇప్పటికే కొత్త నిబంధనలో చాలా నెరవేర్పు జరగటం మనం చూస్తున్నాం. ఒకసారి దైవ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము చూద్దాం. 9వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున్న వీణ చేత పట్టుకుని వాయించెను. చూసారా? సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడట. ఏం జరిగిందైతే? మరునాడు అంటే ఆ నెక్స్ట్ డేనే దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా ఏం చేస్తున్నాడట? ప్రవచిస్తున్నాడట. ఎలా ప్రవచిస్తున్నాడు? దురాత్మ అతని మీద వచ్చినప్పుడు, దురాత్మ అతని మీద బలముగా దిగి వచ్చినందున. ఎందుకని దురాత్మ అతని మీద బలముగా దిగి వచ్చింది? సౌలు దావీదు మీద విషపు చూపు నిలపటం ఆరంభించాడు. విషపు చూపు. హృదయంలో పరిశుద్ధత లేకుండా, హృదయంలో పవిత్రత లేకుండా, హృదయంలో యోగ్యమైన ప్రవర్తన లేకుండా, సరైనటువంటి మరి ప్రార్థనా జీవితం లేకుండా, దేవుని యొక్క మరి అభిషేకం లేకుండా, వాక్యాన్ని కూడా చదవకుండా, లోపలంతా కోరిక, ఇష్టాలు, పగలు, ప్రతీకారాలు పెట్టుకుని ఆ పగా ప్రతీకారాన్ని మరి సౌలు కూడా దురాత్మ చేత ఎలాగూ ప్రవచిస్తూ ఉన్నాడో ఈరోజున చాలామంది అలాగునే ప్రవచిస్తున్నారు. కొంతమంది మీ పిల్లల మీద చేతులుంచి అభిషేకించండి అంటున్నారు. పిల్లల మీద చేతులుంచి అభిషేకించండి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ లైవ్లో నుండి మీరు అభిషేకించండి పిల్లల్ని. ఆయన తాగుబోతూ ఏమో సీరియల్ సినిమాలు చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు అభిషేకిస్తే అభిషేకం దిగిపోతుందట. అభిషేకం అనే పదాన్ని ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్లు యథావిధిగా వాడుకుంటున్నారు చాలామంది. ఊగిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నీలో మొదట మార్పును కలిగిస్తాడు. నీ ప్రవర్తన మారుతుంది, నీ మాటలు మారుతాయి, నీ చేతలు మారుతాయి, నీ క్రియలు మారుతాయి, నీ నడవడిక మారుతుంది, నీ చూపు మారుతుంది. ఈ ఏమీ మారకుండా నువ్వు ఆకాశం అంతా ఎత్తెగిరి భూమి వరకు దిగినా అది దేవుని ఆత్మ కాదు, దురాత్మ తప్ప వేరొకటి కాదు. ఎగిరినంత మాత్రాన దేవుని ఆత్మతో నింపబడిపోయారని నమ్మేటువంటి వారు మోసపోతున్నట్లే. దేవుని భాగం కూడా దేవునికి ఇవ్వరు, కానీ మొత్తం చర్చి టాప్ వరకు ఎగిరి కింద పడే వాళ్ళు ఉన్నారు. కింద పడి అటు ఇటు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు.
దేవుని ఆత్మ నీలో వస్తే నిన్ను గద్దిస్తుంది ఆ ఆత్మ, నిన్ను సరిచేస్తుంది ఆ ఆత్మ. నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా మాట్లాడాలో చెప్తుంది, ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. 10 గంటలకు ప్రార్థన అయితే 12ంటికి వస్తుంది అమ్మగారు. వచ్చిన కాడి నుంచి ఊగిపోతూ ఉంటుంది ఇక మనిషి అటు ఇటు, ఏవో కంట్రోల్ చేయలేము ఇక మనం. 10 గంటలకు ప్రార్థన అయితే 12ంటికి వచ్చి ఇక చప్పట్లు పిచ్చ పిచ్చగా కొట్టేసి ఇక తలంతా ఊపేస్తా. ఇక మామూలుగా కాదు, హడావుడి మామూలు కాదు. అమ్మ నీకు ఇంతలోనే ఇంత అభిషేకం దిగొచ్చేసిందమ్మా. పరిశుద్ధాత్ముడిని నడిపించేటట్లయితే సమయానికి వెళ్ళమని ఆత్మదేవుడు నీకు బోధించట్లేదా? వాక్యం అయిపోయే సమయానికి వెళ్ళి ఎగరమని చెప్తున్నాడా? దురాత్మ నిన్ను నడిపిస్తుంది, దేవుని ఆత్మ కాదు, గ్రహించుకో. దేవుని యొక్క మరి ఇక్కడ మనం చూస్తుంటే సౌలు దావీదు మీద విషపు చూపి నిలిపాడట. మనసులో ఆలోచనలు, మనసులో ఉద్దేశాలు అన్నీ వేరు. ప్రవచనం అనేది సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉంటుంది. ప్రవచనం వ్యక్తిగతంగా మనుషుల్ని టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా మనుషుల్ని భయపెట్టేదిగా, వ్యక్తిగతంగా మనుషుల్ని నా యొద్దకు లాక్కోవడం కోసం ప్రవచించేది కాదు. ఒక దైవ సేవకునికి వాళ్ళ ఇంటి వారికి ఏదో సంథింగ్ వ్యత్యాసం, చిన్న చిన్న అపార్థాలు ఉన్నప్పుడు ఇంటివారి మాటలని సంఘంలో ఉన్న ఒక విశ్వాసి ఎలుగెత్తి ప్రవచనం చెప్తుంది. ఓ నా దైవ సేవకుడా, నువ్వు వెళ్ళి నీ కుమారునితో సమాధానపడుము అప్పుడు అని చెప్తా ఉన్నది. కుమారునితో సమాధాన పడుతున్నాడో లేదో, కాళ్ళు పట్టుకుంటున్నాడో లేదో, బతిమిలాడుతున్నాడో లేదో ఇవన్నీ తెలియదు. అటుపక్క వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఏమి ఇక్కడ ఊగిపోతా చెప్తా ఉన్నది. మోసపోవద్దు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. ఎందుకు ఈ విషయాలు మీతో పదే పదే చెప్తూ ఉన్నాం అని అంటే, మన చుట్టూ ఉన్నవారు చాలామంది అలాంటి వారే కనుక తమ గొర్రె కాని దాని దగ్గరికి వచ్చే కాపరి ఎవరైనా మోసగాడే. నీ గొర్రె కానప్పుడు వారి ఇంటికి రావాల్సిన పని ఏంటి నీకు? లేనిపోని మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆశీర్వచనాలు పలికి తన్నుకుపోయేటువంటి స్వభావం కలిగి నీవు దొంగవా, డైరెక్ట్గా వచ్చే కాపరివా? కానే కాదు. ప్రజలు మోసపోతున్నారు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఆశీర్వచనాలు పలకలేదే, ఈయనైతే వచ్చిన కాడి నుంచి మాకు అన్ని ఆశీర్వచనాలే. ఎంత అక్రమం చేసి, ఎంత అన్యాయం చేసి, ఎంత దౌర్జన్యం చేసి, ఎంత దుర్మార్గ పనులు చేసి జరిగిస్తున్నా. అయ్యా నువ్వు అడుగు పెడితే బయటికి వెళ్తే దీవెన, లోపలికి వస్తే దీవెన, తుమ్మితే దీవెన, దగ్గితే దీవెన, నువ్వు కూర్చుంటే దీవెన, లేస్తే దీవెన, అన్ని దీవెనలే. ఏమే తీసుకొచ్చి ఇచ్చేసి ఒక 1000 రూపాయలు పాస్టర్ గారికి వెళ్ళిపోతారు. ప్రవచనం అనేది సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించాలి. ప్రవచనం అనేది సంఘానికి హెచ్చరించాలి. ప్రవచనం అనేది సంఘానికి ఆదరణ కలిగించేదిగా ఉండాలి. మనుషులు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ, దేవునికి విరోధమైన పనులు చేస్తూ, దేవునికి దూరంగా ఉన్నప్పుడు వారి ప్రవర్తనను మార్పు చేసే విధంగా వారిని గద్దిస్తూ వారిని సరిచేసుకోమని, అలాగే దేవుని యొక్క రాకడ గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజమైనటువంటి ప్రవచనం, నిజమైనటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మాటలు. మీలోనే, మీ మధ్యలోనే చాలా విషయాలు జరిగాయి. దేవుని సేవకులు సేవ చేస్తున్నటువంటి దినాల్లో మరి సేవ చేస్తున్నప్పుడు ఇంతకుముందు ఆరంభంలో అమ్మా నీకు దేవుడు కుమార్తెను ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడు కుమార్తెలు పుట్టలేదా? అమ్మ నీకు వచ్చే సంవత్సరానికి నీకు ఇలా జరుగుతుంది, నీకు కుమారుడు పుడతాడనో, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకుంటావనో దైవ సేవకులు పలికినప్పుడు పలికినట్లుగా మీ అందరి జీవితాల్లో కార్యాలు జరిగినాయా, జరగలేదా చెప్పండి. ప్రవచనం అంటే స్పెషల్గా బోర్డు పెట్టుకుని తిరగరు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారు పలికినప్పుడు, అది నీ జీవితంలో నెరవేర్పు జరిగినప్పుడు అది ఏ ప్రవచనం.
దానికోసం మనం ప్రత్యేకించి వెళ్ళాల్సిన పని లేదు. ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు, ఎన్నో విషయాల్లో దైవజనులు ఆత్మ ప్రేరేపితులై పలుకగా ఆ మాటలు మీ కుటుంబాల్లో నెరవేర్చబడినవా? అది ఏ ప్రవచనం అంటే వారు పలుకున్నది తమ నోటితో కాదు, వారి ఆత్మ ప్రేరేపణ ద్వారా వారు పలుకుచూ ఉన్నారు. ఇచ్చను బట్టియో ఊహను బట్టియో పలికేది అది ప్రవచనం పొరపాటున కానేరదు. అందుకని చూడండి, ఒకసారి మీకు ఇర్మియా గ్రంథంలో చక్కని మాటను చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూద్దాం. సైన్యములకు అతిపెద్దగా యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుకుడి. వారు మిమ్మల్ని భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. చూసారా? వాళ్ళేమో దేవుని తృణీకరిస్తారట. తృణీకరించే వారితో వీళ్ళు ఏం చెప్తారట? మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చాడని చెప్తారట. వారు దేవుని దగ్గరికి రారు, దేవుణ్ణి తృణీకరిస్తారు. వారి హృదయం మూర్ఖత చొప్పున నడుస్తూ ఉంటే మీకు ఏ కీడు రాదు, మీకు అంతా క్షేమమే కలుగుతుంది అని తమకు తోచినట్టు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు మీరు ఆలకించొద్దు, వారు మిమ్మల్ని భ్రమ పెడుతున్నారు అంటున్నాడు. 25వ వాక్యం చూడండి. కలగంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు నేను వినియున్నాను. 32వ వాక్యం. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భతల చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధనై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రం ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? మాయా స్వప్నాలు, మాయా దర్శనాలు, మాయా అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు పలికి వారు ప్రజలను మోసం చేస్తున్నారట. నేను వారిని పంపించలేదంటున్నాడు ఆయన. నేను వారిని పంపించలేదు, నేను వారికి ఆజ్ఞ ఏమి ఇవ్వలేదు. కానీ వాళ్ళు కలగంటిని అని చెప్పి నా నామమున అబద్ధాలు ప్రకటిస్తున్నారు, నా నామమున అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. గొర్రె చర్మం వేసుకుని లోపల క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వారు. ఎలా జాగ్రత్త పడాలి, ఎలా తెలుసుకోవాలండి మేము? వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు? వారు కూడా అద్భుతాలు చేస్తారు, వారు కూడా సూచక్రియలు చేస్తారు, వారు కూడా మహత్కార్యాలు చేస్తారు. అయితే వారి ఫలములు డిఫరెంట్గా ఉంటాయి. వారిలో ఒక క్రమమైనటువంటి జీవితం ఉండదు. సంఘ క్రమం ఏమిటి అనేది వారిలో ఉండదు. క్రమం తప్పిస్తారు. దేవుని కంటే కూడా తమ సొంత డబ్బాలు ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటారు. దేవుణ్ణి చూపించటం కంటే కూడా వారే పెద్ద దేవుళ్ళుగా ప్రజలలో ఎక్కువగా నానిపోతూ ఉంటారు. దేవునికి చెందాల్సిన మహిమను తమకు చెందించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. వారి ఫలములను బట్టి మీరు వారిని గుర్తుపట్టాలి. కొంతమంది అంటారట, చూడండి ఆ మాట కూడా చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 23వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకే గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడని చెప్తారట, నమ్మొద్దు.
ఎక్కడున్నాడండి క్రీస్తు? చెప్పండి, ఎక్కడున్నాడు క్రీస్తు? అక్కడున్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నాడని చెప్పినను వెళ్ళమన్నాడా వెళ్ళొద్దన్నాడు? అక్కడ చదవండి లైన్ మీరు 26వ వాక్యాన్ని చదవండి. ఎవరైనా సరే ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళొద్దు, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మద్దు. లోపల గదిలోకి వెళ్ళిపోయాడండి పాస్టర్ గారు, గదిలోకి వెళ్ళిపోయాడండి. 3 నెలల దాకా రాడు బయటికి. అయ్యగారు గదిలోకి వెళ్ళిపోయిన పాస్టర్ గారిని ఇంతవరకు దైవ గ్రంథంలో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచం నలుమూలల నుండి అందరూ అరణ్యానికి వచ్చేయండి, అడవికి వచ్చేయండి, అరణ్య ప్రాంతానికి. ఇక్కడే ఉన్నాడు క్రీస్తు. మీ సంఘాల్లో క్రీస్తు లేడు. మీ సంఘాల్లో మీకు బోధించే సేవకులే కాదు, క్రీస్తు లేడు. అక్కడ ఆరాధన లేదు, ఏమీ లేదు. ఇక్కడే ఉన్నాడు క్రీస్తు. మొత్తం తరలి వచ్చేయండి, అందరూ వచ్చేయండి తరలి. నమ్మొద్దు. అబద్ధ ప్రవక్తలు మోసం చేయువారు, వారు మహత్కార్యాలు కూడా చేస్తారట, సూచక్రియలు కూడా చేస్తారు, దెయ్యాలను కూడా వెళ్ళగొడతారు. మీకు తెలుసా? అబద్ధ ప్రవక్తలు అంటే వారి ద్వారా ఏమీ కార్యాలు జరగవని మీరు అనుకుంటున్నారా? అన్ని కార్యాలు జరుగుతాయి. అదే మత్తయి సువార్తలోనే చూడండి 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలను చేయలేదా అని చెప్తారట. ఎవరు? 15వ వాక్యం, అబద్ధ ప్రవక్తలు. నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామమున ప్రవచనాలు చెప్పాం, నీ నామమున అద్భుతాలు చేశాం. అద్భుతాలు జరిగిపోతున్నాయని పారిపోయేవారు, పరిగెట్టేవారు, వారందరికీ ఒక శుభవార్త. మోసపోవద్దు. నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ దాసుని ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయి? నీకు జరిగినాయా? జరగలేదా? నీకు వాక్యం బోధించే దైవ సేవకుని ద్వారా నీ కుటుంబంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారు? మరి ఎక్కడో అద్భుతం జరుగుతుంది, ఎక్కడో స్వస్థత జరుగుతుంది, ఎక్కడో ఏదో గదిలోకి వెళ్ళిపోయారట, చూసొద్దాం బయటకు వచ్చారేమో అని చూడేదానికి నువ్వు పరిగెట్టాల్సిన అవసరం ఏముంది? మోసపోతున్నారు. మోసపోవద్దని మరలా చెప్తున్నాను. అందుకని అంటున్నాడు, నేను ముందుగా మీతో చెప్తున్నాను. ఎక్కడో ఏదో ఉంది కాదు, నీ మనసు మార్చుకున్న దినమున నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ బుద్ధి ఏమిటో, నీ ఆలోచన ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నీ క్రియలేంటో సొంత పాస్టర్ గారికి తెలుస్తాయి, సొంత దైవజనుడికి. ఇక్కడ మన వేషాలు చెల్లవు గనక బయటికి వెళ్ళిపోయి అక్కడ మనం చాలా తెగ భక్తుల్లాగా నటించేస్తూ ఉంటాం. అక్కడ ఏదో జరిగిపోద్ది అనుకుంటావు, నీకు పొరపాటున కూడా జరగదు. నువ్వు దేశం ప్రపంచం మొత్తం తిరిగినా నీ జీవితంలో అద్భుతం, స్వస్థత అనేది జరగదు. ఎందుకు జరగదు? నీ హృదయంలో మార్పు లేదు గనక. నీవు మార్పు నొంది ప్రభువా అని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ దగ్గరికే దేవుడు దిగి వస్తాడు. నువ్వు అక్కడికి ఇక్కడికి పరిగెట్టాల్సిన పనే ఉంది. పిచ్చి ప్రజల్లాగా, అమాయకులుగా, గుడ్డివారుగా వెంబడించొద్దు. కళ్ళు తెరవాలి, మన కన్నులు తెరవబడాలి. అందుకని అంటాడు దావీదు, అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లు నా కన్నులు తెరువు అంటాడు. నా కన్నులు తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి. వాక్యం చదివేటప్పుడు కన్నులు తెరవబడిన వారై, నీలో మారు మనసు కలిగినప్పుడు, నువ్వు మనసు మార్చుకున్నప్పుడు, నీ క్రియలు చక్కదిద్దుకున్నప్పుడు, దేవునిలో నమ్మకంగా ఉండి ప్రతిదినము ఉదయ సాయంకాలాలు నువ్వు ప్రార్థనలో ఉంటూ దేవుడు వాక్యం, దేవుడు నువ్వు చెప్పినట్టుగా, దేవుని సేవకులు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం ఎందుకు చేయడు? ఇవేమీ చేయకుండా నాకేదో జరిగిపోవాలని నువ్వు తలక్రిందులుగా తపస్సు చేసిన నీ జీవితంలో కార్యం జరగదు. నువ్వు మోసపోతున్నావు అంతే. అనవసరంగా నీ డబ్బులన్నిటినీ కూడా నువ్వు వృధా చేసేసుకుంటున్నావు. మోసగాళ్ళ చేతికి నీ ధనాన్ని నువ్వు అప్పగించేస్తున్నావు. నీ ప్రయాస, నీ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. చాలామంది ప్రజలు దేవుని సంఘంలో ఒక నమ్మకంగా, ఒక యాజకుని దగ్గర, ఒక దైవదాసుని దగ్గర పెరిగినటువంటి బిడ్డలు ఈ ప్రలోభాలకు గురై పరిగెడుతూ ఉన్నారు.
ఇక్కడ మా పాస్టర్ గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాకు పిల్లలు కలగలేదు కనుక అరణ్యంలో ఉన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పిల్లలు కలుగుతారని అక్కడికి పరిగెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరో కొంత మట్టి ఇస్తున్నారట, ఆ మట్టి తింటే పిల్లలు పుడతారని. ఎవరో ఒక యాపిల్ పండు ఇస్తున్నారట, యాపిల్ తింటే పిల్లలు కలుగుతారని. అనేకమైనటువంటి మాయా మాటలు చెప్పి ప్రజలను బురిడి కొట్టించి మోసపరిచి వారి దగ్గర నుండి లాభాన్ని అపేక్షించుచు త్రోవ తప్పించేటువంటి వారు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక జాగ్రత్త. నీ ఇంటికి వచ్చే దైవసేనుడు ఎవరు? మీ ఇంటికి వచ్చే దైవజనుడు ఎవరు? నీతో మాట్లాడేవారు ఎవరు? ఈ విషయాలన్నిటినీ కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి. ఆహో సంఘం తెలుసు, ఆ సంఘ పాస్టర్ గారు మంచిగా ఆత్మ అభిషేకం కలిగినటువంటి పాస్టర్ గారే. అయితే ఆయనకు ఒక బలహీనత కలిగింది. ఆయన కలిగిన బలహీనతను బట్టి కొన్ని నెలలు మంచం మీదనే ఉన్నారు. సంఘం అంతయు కూడా దైవజనుని కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే సండే స్కూల్ పిల్లలేమిటి అందరూ కూడా చాలా చక్కగా క్రమంలో నడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళ మధ్యలోనికి ఒక అతను దూరాడు. రావటమే మరి పిల్లల మధ్యలో ఉన్న ఐక్యత చెడగొట్టి అప్పటి వరకు సండే స్కూల్ టీచర్ మాట విన్నటువంటి ఆ పిల్లలు టీచర్ను వదిలేసి ఆ అబ్బాయి చెప్పేటువంటి మాటలు వినటం ప్రారంభించారు. ఇక ఆయన ఎట్లా నడిపించాడంటే ఒకరోజు సాయంకాలం వారందరినీ మందిరంలోనికి పిలిపించి వారందరితో ప్రార్థనలు చేపిస్తూ ఉన్నాడు. 10, 11, 12 దాకా వారు అల్లరి చేస్తూ గోల చేస్తూ ప్రార్థనలు చేస్తున్నారట. ఆ ప్రార్థనలో వారికి ప్రవచనాలు వచ్చేసినాయట. ఇక చూసుకోండి, అందరూ ప్రవచించడం మొదలెట్టారు. పిల్లలు ప్రవచించడం మొదలుపెట్టారు. పిల్లలంటే వారిలో 10th క్లాస్ దాటి ఇంటర్ యవనస్తులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఓ నా కుమారుడా, ఓ నా కుమారి, ఓ నా కుమారుడా, ఓ నా కుమారి, ఆఖరిలో ఇదే యెహోవా వాక్కు. ఇవన్నీ చెప్తా ప్రజలు ఆ పిల్లలందరూ కూడా అలా చెప్తా ఉంటే ఆ సంఘం అంతా కూడా అమ్మో మన సంఘంలో ప్రవచనాలు చెప్తున్నారంట అని ప్రతి బుధవారం ప్రార్థన పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు వచ్చేవాళ్ళు ఇక ఆ బుధవారం మొత్తం వచ్చేసారు. చర్చికి అందరూ వచ్చేసారు. ముసలా ముక్క మొత్తం అందరూ వచ్చేసారు. కర్రలు పట్టుకుని నడుచుకుంటా చీకట్లో 8ంటికి వచ్చేసారు మొత్తం అంతా. ఇక ఒకరి తర్వాత ఒకరు చెప్పడం ఆరంభించారు. ఏమనంటే ఇదిగో ఓ నా కుమారుడా, నీకు ఎలా అవ్వబోతుంది, నీకు ఎట్లా అవ్వబోతుంది, ఎలా అవ్వబోతుందని ప్రవచనాలన్నీ చెప్పి సంఘం మొత్తాన్ని భ్రష్టత్వంలోకి నడిపించేశారు. ఇదేంటి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తున్నాడు, దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి ఆ సంఘంలో. దేవుని దూతలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి. ఎవరి మీదన్నా కోపం ఉంటే ఆ కోపాన్ని వారు మరి నోరు తెరిచి కోపాన్ని ప్రదర్శించేయటం, సంఘం మొత్తాన్ని భ్రష్టత్వం పట్టించేసి ప్రజలందరినీ తప్పుద్రోవ పట్టించేసి సంఘం మొత్తాన్ని దేవుని మీద లేకుండా ప్రవచనాల మీద ఆ సంఘాన్ని నడిపించేస్తూ వచ్చారు. నాకు దర్శనం వచ్చింది. నేను అడిగాను, అరే అసలు నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు అసలు బైబిల్ చదవటమే రాదు, నువ్వు ప్రవచనాలు చెప్తున్నావేంటి? అందులో ఊగిపోయే అమ్మాయి అక్కడున్న ఎవరో అబ్బాయితో కలిసి పనికిరాని కార్యాలన్నీ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఊగిపోతా మందిరంలో ప్రవచనాలు చెప్తూ ఉంటే అందరూ దేవుని ఆత్మ ఆమె మీదకి దిగొచ్చేసిందని చెప్పుకోవటం. ఎంతటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలోకి ఆ సంఘం వెళ్ళిపోయిందో. వారి మీద చేతులుంచి అభిషేకం కలిగిన దైవ సేవకుడు ప్రార్థన చేయగా దురాత్మల వలె వెర్రి కేకలేస్తూ
వారు కిందపడి కొట్టుకుని నురుగుగక్కుతూ కూర్చున్నారు. చూసారా? కనుక ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుచున్న మాట జాగ్రత్తగా ఉండండి. ఊహను బట్టి ఇచ్చను బట్టి కలిగేది కాదు ప్రవచనం. నీ అవసరాన్ని ఆసరా చేసుకుని, నీ బలహీనతలను ఆసరా చేసుకుని, నీ దగ్గరున్న డబ్బును లాక్కోవడానికి, లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి మాట్లాడేది కాదు ప్రవచనం. పరిశుద్ధాత్మ ప్రేరేపితమై మాట్లాడుది ప్రవచనం. ఎవరన్నా నాకు పలానా కళ వచ్చిందండి, పలానా దర్శనం వచ్చిందండి, పలానా మాట వచ్చిందని చెప్పినప్పుడు ప్రతి మాటను నమ్మొద్దు, పరీక్షించాలి. అది జరగనప్పుడు అది అబద్ధం అని మీరు గుర్తుపట్టాలి. ఇంకెన్నడూ అటువంటి జోలికి మనం వెళ్ళకూడదు. కనుక ఈ మాటలు విన్నటువంటి మనం జాగ్రత్త పడుతూ ప్రభువు రాకడికి సిద్ధపడదాం. దేవుని ఆత్మ చేత, ఆయన ఆత్మ ప్రేరేపణ చేత ప్రభువు మనతో మాట్లాడుచున్న మాటల్ని మన హృదయాలను కఠినపరుచుకోకుండా మనం విన్ని దేవునికి ఇష్టమైన బిడలుగా మారుదాం. అటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.